హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. లొకేషన్ అదిరిపోయింది కదా. సో ప్రజెంట్ అయితే మేము మున్నార్లో ఉన్నాము. సో మున్నార్లో డే 1 ఎలా ఉండబోతుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో వ్యూ అయితే చాలా బాగుంది. నాకు ఎక్కడికైనా టూర్స్ వెళ్ళేటప్పుడు ఇట్లా మార్నింగ్ లేచి వ్యూ చూడటం అంటే చాలా ఇష్టం. నేను ఊటీలో కూడా ఎర్లీ మార్నింగ్ ఇలానే స్పెండ్ చేస్తాను. అండ్ దెన్ ఐ హ్యాడ్ ఏ బ్లాక్ టీ. సో అక్కడ కేరళది కదా, సో కేరళ బ్లాక్ టీ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. అండ్ వాటర్ కూడా వాళ్ళు ఆయుర్వేదిక్ వాటర్ యూజ్ చేస్తారు. అండ్ నేనైతే ఫస్ట్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత మా బేబీకి బాత్ చేసేసి సో బయట చెప్పాను కదా హోమ్ స్టే. సో హోమ్ స్టే వీడియో లాస్ట్ వీడియోలో మీరు చూడండి ఎలా ఉంటుందని. సో మార్నింగ్ అయితే ఇలా మా బేబీకి బాత్ చేసేసి రెడీ చేసేస్తున్నాను. మాది హోమ్ స్టే చూపించాను కదా లాస్ట్ వీడియో. సో అక్కడ బాల్కనీ అయితే చాలా బాగుంది బయట. సో ఎండ్ అయితే చాలా బాగుంది, అప్పుడే సన్ రైజ్ అవుతుంది. సో బుజ్జి తల్లికి ఇలా ఆఫ్టర్ బాత్ ఇలా ఎండలో కూర్చోబెట్టి కొంచెం తీస్తున్నాయి, ఎందుకంటే చలికాలం కదా జలుబు చేస్తుందేమో అని. డే 1 స్టార్ట్ అయింది, వీఆర్ రెడీ. సో యాజ్ ఆఫ్ నో జనరల్గా బయట ఎలా ఉందో చూపిస్తాను, ఒకసారి వచ్చేయండి. సో ఇది మా రూమ్ నుండి ఎగ్జిట్ అయ్యాక ఇక్కడ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇది లంచ్ డిన్నర్ అరేంజ్ చేయడానికి వీఆర్కి కాఫీ కన్సెంట్ బాగుంటుంది. సో దిస్ ఈజ్ అవర్ వ్యూ. అండ్ చూడండి ఎంత బాగుంది కదా. బాగా. సో మా కార్ అయితే రెడీ ఉంది. అండ్ ఈ చీకు సరే చాలా డిఫరెన్స్ గా ఉంది. సో రెడీ. షల్ వి స్టార్ట్? వస్తుంది. యా విల్ గో. బై. సో డే 1 మున్నార్లో వ్యూ పాయింట్స్ చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాము. అంతా సెట్ చేసుకున్నాము, డ్రైవర్ కూడా రెడీ ఉన్నారు, మా బుజ్జి తల్లి, నేను, మా హస్బెండ్ రెడీ. అండ్ ఇది వచ్చి మా హోమ్ స్టేలో కింద ఇలా ఉంటుంది డిన్నర్. Eco Point. ఈ వ్యూ పాయింట్ వచ్చి ఎకో వ్యూ పాయింట్, ఫస్ట్ వ్యూ పాయింట్ ఇన్ డే 1 మున్నార్. సో బాగానే ఉంది, బట్ నాకు అంతా నచ్చలేదు. ఇట్స్ ఓకే టు విజిట్. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకి 10 రూపీస్ వచ్చింది పర్ ఈచ్ పర్సన్. చార్జ్ పెట్టమన్నా भैया थोड़ा चार्ज करो ना इसका. టెస్ట్ చేయకపోతే మళ్ళీ. బుజ్జి తల్లికి అక్కడ కొన్ని షాపింగ్ చేసాము, బొమ్మలు తీసుకున్నాం కదా నీకు, టాయ్స్. వీఆర్ గోయింగ్ టు టీ మ్యూజియం అనమాట. ఇక్కడ ఉన్న టీ మ్యూజియంకి వచ్చేసాము. సో దీని డైరెక్టరీ అంతా ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. జస్ట్ డ్రై అవ్వాలి. డ్రైయింగ్ ప్రాసెస్. చిక్కుటి డ్రైయింగ్ ప్రాసెస్.
సో ఇది మున్నార్లో ఉన్న టీ మ్యూజియము. ఇది కూడా ఒక వ్యూ పాయింట్లో డే 1లో ఉంటుంది. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడికి వచ్చాక లైక్ టీ ప్లాంట్స్ అనేవి ఎలా ఉంటాయి, అవి ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నాయి, అండ్ అవి ఎలా తయారు చేస్తారు టీ అనేది, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అన్నమాట స్టెప్ బై స్టెప్ ఇక్కడ వీళ్ళు మన ముందే చేసి చూపిస్తారు. Arba marra Shakib. Arba marra. దట్ మనం కొనుక్కోవచ్చు మనకి ఏ ఫ్లేవర్ కావాలి అది అనేది. సో టీ మ్యూజియంలోనే ఉంటాయి. సో వీ కెన్ బై వాంట్ ఎనీ కాఫీ ఆర్ ఎనీథింగ్. Botanical garden. Nice. చిట్టి పడుకున్నావా? ఓ మై గాడ్. తల్లి సో ఫైనల్లీ వీఆర్ ఇన్ Botanical garden in Munnar. సో ఆల్రెడీ ఊటీలో చూసాం, అంత ఎగ్జైట్మెంట్ అయితే లేదు, బట్ ఏదో చూడాలి కదా, చూస్తున్నాము. Comes under Tamil Nadu. This comes under Kerala. So Munnar people, మున్నార్లో ఎక్కువ కేరళ వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు. ఊటీలో ఎక్కువ తమిళనాడు వాళ్ళు విజిట్ చేస్తుంటారు. ఈ రెండు ప్లేసెస్ తెలుగు వాళ్ళు బాగా విజిట్ చేస్తుంటారు. సో ఇది వచ్చి ఇప్పుడు కిందికి వెళ్తున్నాం అనమాట. వ్యూ అయితే ఇలా ఉంది. సమ్ కేరళ సాంగ్సా, మలయాళం సాంగ్స్. ఎంత చాట బాగుంది. మా హస్బెండ్ ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, అటు నుంచి వచ్చేటప్పుడు బేబీ నాకు ఇచ్చేస్తాడు చూడు. నైస్ వ్యూ కదా. Where are we? Huh? We are at Botanical Garden in Munnar. Cheppu Munnar.
इधर से अच्छा ऐसे ऐसे ओके आपका ప్రజెంట్ మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. The dark chocolate is having 80% cocoa and 20% stevia. They are not using normal sugar and milk in the dark chocolate. It's good for health. You can taste it. All the other ones are model. And while breaking this cocoa, English is fine. English is fine. So, while breaking this cocoa, we will get this kind of beans inside of this. These are the cocoa beans. 20 to 30 beans. They were explaining about the chocolates process అన్నమాట, అవి ఎలా తయారు చేస్తారు అనేది. After fermentation, we will wash it properly, dry it in cement, and roast the beans with hot air. So these are the roasted ones, and we will remove the outer shell of the beans and use cocoa nibs to make chocolate. So these are the cocoa nibs. If you want to taste, you can taste it and smell it also. It's bitter in taste. And we will cook this cocoa nibs for 8 hours of grinding in a stone vessel. On the time of grinding, we will separate cocoa butter and cocoa paste separately. That's the base. And cocoa butter, milk powder, and cocoa butter, milk powder, and sugar we pour in that small and mix it in 4 hours continuously at 36° temperature. After 4 hours, we will get the pasted form of white chocolate, and we will mold it in a mold and make white chocolate. Same like that. ఈవినింగ్ 5:30కి మేము ముందే తీసుకున్నాం అనమాట టికెట్స్. సో కేరళ కథకళి అనే ప్రోగ్రామ్ ఉంటుంది. The monsoon season is the right time for rejuvenation. During this time, people from the state to natural beauty, cultural variety, and state-of-the-art tourism infrastructure has made Kerala one of the most popular destinations. Kerala has a vibrant tradition of classical arts spanning over 1,000 years. These long-standing traditions arose from man's desire to influence and interact with the subtle forces of మీరు కానీ ఇట్లా మొన్న ట్రిప్ వేస్తే కానీ కేరళ ట్రిప్ వేసినా కానీ ఈ ప్లేసెస్కి వెళ్ళండి. ఎందుకంటే ఇట్లాంటిది మీరు ఊటీ కొడైకెనాల్ వెళ్ళినా మీకు ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కువ ఉండవు. సో కేరళ యొక్క ట్రెడిషన్ అనేది సో ఇలా మున్నార్లో మీకు టికెట్ బుక్ చేసుకుంటే పర్ పర్సన్ 400. సో టైమింగ్స్ ఉంటాయి. సో మనం అలా బుక్ చేసుకుంటే వీ కెన్ విజిట్ లైక్ థియేటర్లో లైవ్గా చూసినట్టు ఉంటుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇదైతే వర్త్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్. సో నాకు డే 1 అన్నిటికన్నా బాగా నచ్చిందంటే ఇదే.
Pura un gato